హలో గైస్, వెల్కమ్ టు ది వరల్డ్ T20 ఫైనల్స్ ప్రీ మ్యాచ్ షో. మా గురువు గారు అయిన అఖిలేష్ కింద ఉన్నారు. ఆయన పాద ఆశీస్సులతోటి హోస్టింగ్ ఆయన ముందే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అంటే ఇలా చెప్పమన్నాడు ఇందాక. ఇలా అది చెప్పమన్నాడు కాదు. అంతే. కిందని అది చెప్పినా కాదు. ఎగ్జాక్ట్ ఎక్కడ లేదు, చెప్తున్నాను లేదు. లొకేషన్. ఇదంతా కాదు కానీ నేనైతే హోస్ట్ చెయ్యని చెప్పిన వరల్డ్ కప్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్ నేనే హోస్ట్ చేసిన. సో ఎందుకో ఈ రోజు నువ్వు చెయ్యి భయ్యా, నేను చేస్తుంటే పోతుంది అని చెప్పి అందుకే ఎవ్రీ పాసిబుల్ లేదు ఎవ్రీ పాసిబుల్ సూపర్ స్టిషన్ మొత్తం మారుస్తున్నా నేను. ఓకే, ఐపీఎల్ ఫైనల్ అప్పుడు ఈ షర్ట్ వేసుకున్నా, సో ఇప్పుడు ఇది వేసుకోవద్దు. అప్పుడు అట్లా వేసిన, ఇప్పుడు ఇట్లా వేయొద్దు. నేను World Cup మాత్రం- final లో ఏ shirt వేస్తావు? ఓన్లీ దిస్ వరల్డ్ కప్ విల్ ఫిక్స్ మీ, అంతే. సింపుల్. నేనైతే True. నేను పర్సనల్ గా True, true. హోస్ట్ చేసే టైం ప్రతిసారి ఇట్లా అఖిలేష్ ఫోటో చూసి చరణము నమ్మితి నీది ఏమన్నా? అని మొక్కుకుంటాను నేను. వరల్డ్ కప్ ఫైనల్ రోజు ఏ షర్ట్ వేసుకున్నావు అన్న? ఉమ్, వరల్డ్ కప్ ఫైనల్ వరల్డ్ కప్ ఫైనల్ కి షో చేయలేదు, అది ఇప్పటికి రిగ్రెట్ అయితా నేను. ఆ, ఎవ్వరు లేరు. అభినవ్ అన్నాడు మన ఇద్దరం ఉన్న చేద్దాం రా అని అన్నాడు. ఇద్దరమే ఉన్నాం, ఎవ్వరు లేరు. ఎవరు లేరు ఆ ఏ రోజు. లైట్ అన్నా అని చెప్పినా అది లైట్ అయింది. ఇంకా నా లైఫ్ లో బిగ్గెస్ట్ థింగ్ తెలుసు, అది వరల్డ్ కప్ షో చేయలేదు, అందుకే ఓడిపోయాం. ఈసారి మనం షో చేస్తున్నాం. గెలుస్తున్నాం. మాత్రం గెలిపిస్తున్నాం. అన్న వెంటనే వస్తున్నాడు, అన్న వెంటనే తీసుకెళ్ళి వస్తున్నాడు. ఇట్ ఇస్ దిస్ ఇస్ సినిమా. దిస్ ఇస్ సినిమా అంతే. దిస్ ఇస్ సినిమా. చాలా కథ చేసి వచ్చిన లింక్ పని చేయట్లేదు నాకు. నీకే తెలుసా అన్న, లింక్ పని చేయకపోవడం పని ఆఫీస్ ల్యాప్టాప్ లో ట్రై చేయన్న. దిస్ ఇస్ ద వరల్డ్ కప్ ఫైనల్, కమాన్. కాదు, వచ్చింది జస్ట్ దాని లోపల నుంచి మీటింగ్ ఐడి పాస్వర్డ్ ఏమో 24 క్యారెక్టర్ మొత్తం ఒకటొకటి కొట్టిన ఎంటర్ చేసిన పాస్వర్డ్. ఆ లింక్ లో నుంచి నేను మళ్ళీ పాస్వర్డ్ మీటింగ్ ఐడి ఎత్తుక్కొని ఎంటర్ కొట్టి అప్పుడు వచ్చింది అది. ఓడి అమ్మా. నీ డెడికేషన్ కి మనం కప్పు కొడుతున్నాం భయ్యా. నీ డెడికేషన్ ఆలస్యమైన ఆచార్యపుత్ర. ఈ డెడికేషన్ రేపు విరాట్ కోహ్లీకి ఉంటే చాలు. మధ్యలో రోహిత్ ఒకసారి ఒక లైన్ వదిలాడు, ఆలస్యమైంది ఆశ్చర్యపుత్ర అని చెప్పి. అక్కడ తెలిసిపోతుంది వైబ్స్. నాకు ఏమి వినిపించలేదు అసలు. మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ కల్కి స్పాయిలర్ మీకు ఇచ్చాము. ఒకవేళ కనుక మీకు దాంతో మీకు హట్ అయ్యారంటే ప్లీజ్ మెసేజ్ స్నేహిత్ వాడే పండుగుతుంది. డబ్బులు పెట్టి చూసిన ఒకసారి, నెక్స్ట్ టైం మళ్ళీ పాస్ ఓపెన్ మళ్ళీ వెళ్ళాల్సిందే. అన్న 2 షోలు ఐ లవ్డ్ ఇట్. సో కమింగ్ టు ద మ్యాచ్, ఏం లేదు, ఒకటే కోహ్లీ గారు రేపు డ్యూటీ చేస్తే లైట్ అయిపోతుంది మ్యాచ్. చెప్తున్నా కదా, అభిలాష్ కూడా వచ్చేసాడు. ఓకే, లేదు, ఒకటే చెప్తున్నా, రేపు కోహ్లీ గనక డ్యూటీ చేస్తే ఈజీ, డెడ్ ఈజీ అంటున్నా. కోహ్లీ డ్యూటీ చేయాలి, బుమ్రా డ్యూటీ చేయాలి, అందరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఒక డ్యూటీ చేయాలి. రోహిత్ శర్మ కాదు, సూర్యకుమార్ యాదవ్ కాదు, అఖిలేష్. నేను సైలెంట్ గా ఉండాలంటే జింక్స్ చేయకుండా. అది మెయిన్. 2 వాడు ఆఫీస్ లో నాకౌట్ సెషన్ అంతా కూడా వాడు ఆఫీస్ లో నైట్ డ్యూటీ చేస్తున్నాడు. అన్ని మ్యాచ్లు గెలిచాం మనం, సూపర్ 8 స్టార్ట్ చేసి నైట్ డ్యూటీ చేస్తున్నాడు. సో రేపు కూడా అఖిలేష్ మన కోసం అని చెప్పి రేపు నైట్ డ్యూటీ ఉంది. అది ఇండియా గెలుస్తుంది. అది కావాలని నేర్పించుకుండు మేనేజర్ కి చెప్పు మరి. అరే రేపు హాలిడే రా అంటే, లేదు రేపు ఇండియా డే అని చెప్పి ఉదార్త హృదయంతో, ఆ ఉదార్తమైన మనసుతోటి అఖిలేష్ రేపు నైట్ డ్యూటీ తీసుకోవడం వల్ల రేపు ఈ సెంటిమెంట్ తో కూడా వర్కౌట్ అయ్యేలా ఉంది. మంచి వైబ్స్ కనబడుతుంది. కోహ్లీ కంటే ముందు నేను డ్యూటీ చేస్తున్నా. అదే డ్యూటీలు అందరు చేస్తున్నారు. నిన్న ఒక స్టాట్ ఏదో చదివానన్నా నేను. whenever we have batted first in semi-final, we have lost 4 times అంట. ఆ స్టాట్ చూసి నేను మనీ షాక్ అయ్యాము. నిన్న ఫన్నీయెస్ట్ థింగ్ చెప్పనా, అమ్మా గెలిచామని. నేను ఫన్నీయెస్ట్ థింగ్ చెప్పనా, నిన్న మ్యాచ్ లో బ్యాటింగ్ ఫస్ట్ అన్నావంటే వర్స్ట్ డిసిషన్ ఎవర్ బై ఇంగ్లాండ్, మనమే గెలుస్తామని అదే ధైర్యంతో పడుకున్నా తెలుసా నిన్న. నేను అదే ధైర్యంతో పడుకున్నా, నేను నిద్రమబ్బుతో పడుకుంటే నీ గొరికి వినిపించింది ఆడ.
మ్యూట్ అదే చేసుకోండి. కదా నువ్వు పడుకుంటే మాకు గురికి వినిపించింది. నా లైఫ్ లో తెలుసా ఫస్ట్ టైం గురకబెట్టాను నేను. అంత నిద్ర వస్తుంది నాకు నిన్న. రేపు కూడా ఈరోజు రేపు కూర్చోబెట్టావు ప్లీజ్. ఆ రేపు నేను సెంటిమెంట్ నేను ప్రకారం రేపు కూడా గురకబెట్టు అని నేను అంటున్నా. ఇంగ్లాండ్ బ్యాటింగ్ కూడా అండ్ నువ్వు చూడలేదు, మ్యాచ్ ఎట్లాగో వరకు అవ్వదని తెలుసు. నిన్న నువ్వు నేను మ్యాచ్ ఇంకోటి వరకు మనకి అన్రిలీజ్డ్ పిక్చర్స్ లాగా నా తప్పుతో రిలీజ్ చేయలేదు ఇండియా ఇంగ్లాండ్ లో. నేను విశాలని ఇద్దరం చెప్పాము లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కి ఎగిరిపోతారు, స్పిన్నర్స్ ఆడగలుగుతారని ఇంగ్లాండ్ లోనే అనుకుంటారని చెప్పి. ఇట్ ఇస్ ట్రూ, వాళ్ళు ఆడగలిగారు అన్న స్పిన్. నో దే కెనాట్ ప్లే స్పిన్, దే కెనాట్ ప్లే స్పిన్. ఎవరో మీరు ఎవరో చెప్పిందంటే వాళ్ళే అనుకున్నారు. వాళ్ళే. అంతే. సి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా గురించి కూడా ఒక స్టేట్మెంట్ చెప్తాను నేను. వాళ్ళు పాపం చాలా కష్టపడతారు, ఒక్కసారి చౌకవుతారు, ఆ ఛాన్స్ పట్టుకుంటే చౌకవుతూనే ఉంటారు. వాళ్ళు పాపం చాలా కష్టపడతారు అప్పటి వరకు. టు బి ఆనెస్ట్, ఈ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా ప్రతి మ్యాచ్ టైట్ మ్యాచ్. మొన్న సెమీఫైనల్స్ తప్ప అన్ని టైట్ మ్యాచెస్. లెట్స్ బి హానెస్ట్. యా, అండ్ అది సెమీఫైనల్ అన్ సౌత్ ఆఫ్రికా అది లైక్ semi-finals ఆ? పర్ఫార్మెన్స్ ఇస్తారు వాళ్ళది. అదే ఓడిపోయే మ్యాచ్ గెలవడం, బట్ దేర్ వాజ్ వన్ గై అట్లాంటి ప్రతి మ్యాచ్ లో ఒక్కడే నిలబడ్డాడు, దట్ వాస్ డేవిడ్ మిల్లర్. yes. వాడు ఒక్కడే చోక్ అవ్వకుండా సౌత్ ఆఫ్రికన్ గా అసలు వాడు వేరే కంట్రీ ప్లేయర్ లాగా ఆడింది. లెట్ మీ బి హానెస్ట్, వాడు పాపం వాడి స్కిల్ అగేన్స్ట్ స్పిన్ ఇస్ వే బెటర్ దెన్ స్కిల్ అగేన్స్ట్ కంట్రీ కరెంట్ ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్. డేవిడ్ మిల్లర్ కెన్ Exactly. ప్లే బెటర్ స్పిన్. సౌత్ ఆఫ్రికా నాకు తెలిసి సేనా కంట్రీస్ లో స్పిన్ బాగా ఆడగలిగిన కంట్రీ అది యాక్చువల్లీ. అవును, ఎవ్రీవన్ కెన్ ప్లే, Yeah, ఎవ్రీవన్ ఇస్ లేదు. డీసెంట్ అగైన్స్. అంటే లేదు. Even Markram can play Australia spin. also can play. సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా కూడా ఆడగలుగుతుంది, కానీ న్యూజిలాండ్ Yeah, ఇంగ్లాండ్ yeah. చాలా వీక్ స్పిన్ కి. యా, Because they don't have quality మళ్ళీ spinners too. సో ఇంగ్లాండ్ కండిషన్స్, సో ఆస్ట్రేలియన్ కండిషన్స్ డిఫరెంట్, మోర్ బౌన్సీ పిచ్చెస్, ఇంకా నీకు 50 డే ట్రాక్ అది వస్తుంది. సో దే ఆర్, వాళ్ళకి మంచి లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు, హిస్టారికల్ గా స్పిన్ బాగా ఆడతారు. Country సర్ప్రైజింగ్లీ లో వాళ్ళకి spinners సౌత్ ఆఫ్రికా, ఇంగ్లీష్, న్యూజిలాండ్ కండిషన్స్ ఆర్ మోర్ సూటెడ్ టు పేసర్స్. వాళ్ళ దగ్గర స్పిన్ బాగా ఆడడం సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. Yes, yeah. వాళ్ళిద్దరితో పోల్చుకుంటే ఆస్ట్రేలియా ఇట్స్ ఓకే, అండర్స్టాండబుల్, వాళ్ళ దగ్గర స్పిన్నర్స్ ఉన్నారు, Understandable. మంచి స్పిన్నర్స్ ఉన్నారు, యా అండర్స్టాండబుల్. సౌత్ ఆఫ్రికా మంచి పేస్ ట్రాక్స్, ఇంగ్లాండ్ మంచి స్వింగింగ్ కండిషన్స్, న్యూజిలాండ్ అయితే పిచ్ కనపడదు, గ్రౌండ్ లో గ్రీన్ కలర్ ఉంటది, గ్రౌండ్ లో అదే కలిసి కదా. న్యూజిలాండ్. Yeah. అట్లాంటి Football pitch కండిషన్స్ అది. లో వస్తే సౌత్ ఆఫ్రికా చాలా మంచి క్లాస్, అండ్ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ కరెంట్లీ స్పిన్ అవును. ఆడడం. Best player అవును. of spin. సర్ప్రైజింగ్లీ క్లాస్, No doubt. అండ్ మార్కో Miller కూడా మంచిగా అంతే. ఆడతాడు స్పిన్. మీరు అది కాదు, మార్కో యాన్సన్ కూడా స్పిన్ హ్యాండిల్ చేయగలుగుతారు. రషీద్ ఖాన్ గాని 20 రన్లు 25 రన్లు కొట్టిన నైల్స్ మొన్న లాస్ట్ టైం. మీరు మన డిప్యూటీ కమిషనర్ మర్చిపోయారా? డిప్యూటీ కమిషనర్ అస్సలు మర్చిపోలే. పోతుంటాడు. Deputy commissioner resign చేశారు. అస్సలు మర్చిపోలే. వాడికి ఒక దండం మర్చిపోయాం, వాడి కెరీర్ అయిపోయిందిలే. స్వామి వన్ ఒకటే, స్వామి టూ ఒకటే. ఒక్క సెకండ్ But I ప్లీజ్ think వెయిట్, ప్లీజ్ same వెయిట్. 11 తోనే స్టిక్ అవుతాం. ప్లీజ్ రేపు వెయిట్. కూడా. అంటే అదే. అఫ్ కోర్స్ దట్ విల్ హ్యాపెన్, కానీ నాకు జస్ట్ ఒక క్వశ్చన్. వెన్ డిడ్ యూ హ్యావ్ అ కెరియర్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్? వీఆర్ నాట్ గివింగ్ హిమ్ కెరియర్, వీఆర్ గివింగ్ హిమ్ హోప్స్. ఇదేదో రిటైర్మెంట్ ఫండ్ లాగా అనిపిస్తాం వాడిని. అంతే. అదే పెన్షన్ ఫండ్. That's true. పెన్షన్ ఫండ్ లాగా. మనోడు ఇంజురీ కాకపోతే వాడు మళ్ళీ ఇంకోసారి టీమ్ లోకి వచ్చేటోడు అని డౌట్, బట్ డెఫినెట్లీ Ah. వస్తాడు ఇప్పుడు. He మనోడు ఇంజురీ reminded us of RCB Dubai. RCB Dubai లా ఇట్స్ లైక్ పాపం 2011 వరల్డ్ కప్ లో పీయూష్ చావ్లా ఏం కాంట్రిబ్యూట్ చేయకపోయిన టీమ్ కి, అయినా వాడికి వరల్డ్ కప్ ఉందని చెప్పుకుంటాడు చూడు. It is ఇది like కూడా that. అంతే. It is like that person, it is like that person not working in the group and getting results. అంతే full credit. Chicken dinner with zero Full kills. credit. అంతే. ఎవరు అది Chicken dinner fact. with zero kills. అది ఫ్యాక్ట్. అన్ఫార్చునేట్లీ కోహ్లీకి దుబేకి టఫ్ కాంపిటీషన్ ఉంది ఆ క్యాండిడేసీ కోసం. కోహ్లీకి దుబేకి ఏం పోటీ కానీ కోహ్లీ రేపు మంచి duty అంటే లుకింగ్ అట్ హిస్ నంబర్స్. లేదు మనీష్, This World Cup. నంబర్స్, బట్ కోహ్లీ ఇన్ దట్ లీడర్షిప్ పొజిషన్ హీల్ కాంట్రిబ్యూట్. అంటే Yeah. యంగ్స్టర్స్ ని guide చేయడము అట్లా, హీల్ ఆల్వేస్ బీ ఇన్ దట్ గేమ్. ఫీల్డింగ్ నేను లాస్ట్ మ్యాచ్ లో అదే అన్నా, కోహ్లీ కొడతాడో లేదో తెలియదు, హార్ట్ఫుల్ గా కొట్టాలని కోరుకుంటున్నా. కానీ నాకు Yeah. అనిపించేది ఏంటంటే వాడు ఏమి కొట్టకుండా కూడా కప్ వస్తే వాడు కూడా హ్యాపీనే. ఓకే, నాకు టీమ్ కి కప్ వచ్చింది చాలు, నేను రన్ రాకపోయినా అనుకుంటాడు. కప్ వస్తే చాలు, వరల్డ్ కప్ లో లెట్ హిమ్ హ్యావ్ ఫన్, గో త్రో దర్ బ్యాట్ అగైన్, Yeah. డోంట్ వరీ, యాజ్ అ డోంట్ కేర్ పర్సనాలిటీ ఎనీమోర్. ఫేడ్ అవుట్ అండ్ కోహ్లీ. కోహ్లీకి Like, దుబేకి ఇప్పుడు- డిఫరెన్స్ ఏంటంటే కోహ్లీ ఇస్ ఫెయిలింగ్ వైల్ ట్రైయింగ్, దుబే ఇస్ ఫెయిలింగ్ Yeah, వితౌట్ Dubai ఈవెన్ ట్రైయింగ్. Without trying, అదే కదా. వాట్ ఈస్ ట్రైయింగ్ ఫర్ దుబే? నథింగ్, నథింగ్ టు ట్రై. Nothing. బ్యాట్ పట్టుకొని వెళ్ళడం అంతే. ట్రై చేసింది నేను ఒక stat టీమ్ చెప్పనా? ఎందుకు అనుకుంటున్నాను నేను సౌత్ ఆఫ్రికా మ్యాచ్ నేను ఒక స్టాట్ చెప్పనా, సిన్స్ హీ వాస్ సెలెక్టెడ్ ఇన్ ద వరల్డ్ కప్ స్క్వాడ్, హీ ఇస్ నాట్ ప్లేడ్ గుడ్ ఇన్నింగ్స్ అన్నమాట. ఎక్సెప్ట్ ఓకే ఆస్ట్రేలియాతో ఆడిండు, ఓకే యుఎస్ఏ తో
ఆస్ట్రేలియాతో Only కూడా against 22 Bangladesh, I think USA so. తో balls వాడు లో ఏం 27 ఆడలేదయ్యా. కొట్టిండు. అలాగే 22 balls లో US 27 కొట్టిండు. యా నాకు యుఎస్ గుర్తు చేయొద్దు. నేను $300 పెట్టి శివం దుబే బ్యాటింగ్ చూసిన. నేనేం చెప్పాలి ఎక్కువసేపు ఆడ. అక్కడ సూపర్. అక్కడ వాడు ఆడుతున్నాడు అక్కడ, నేనేం చేయలేను అక్కడ. దట్ ఈస్ వాడు పర్సనల్. వాడు అవుట్ అవ్వట్లేదు అక్కడ. దట్ ఈస్ పర్సనల్. దట్ ఈస్ పర్సనల్. He's Very not getting out personal. that day. See, adding up to this, okay, so మనం ఈ పిచ్ మీద లాస్ట్ ఆడిన మ్యాచ్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ మ్యాచే కదా. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ Yes. తర్వాత Pitch, we మన- really- we never మనకైతే played అది in. This is the Ah. first match we're playing in Barbados. లేదు No, no, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అనే కదా, ఇండియా We have never- ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ That was in Saint Lucia. లేదు I guess we Not in played. Barbados. ఒక సెకండ్ లేదు చూద్దాం. కింగ్స్టన్ కింగ్స్టన్ We ఓవల్ played బార్బడోస్. Kingston. That was Kingston Oval. Kingstown in Kingston Saint Oval. Vincent and Grenadines. ఏది బార్బడోస్ లోనే. యా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ బార్బడోస్. బ్రిడ్జ్ టౌన్ బ్రో. బ్రిడ్జ్ టౌన్ లో ఆడుతున్నాం. Bridgetown, సేమ్ యా వి ఆర్ ప్లేయింగ్ ఇన్ బ్రిడ్జ్ టౌన్. బిడ్స్టోనే కదా, అదే బిడ్స్టోన్. ఒకసారి అమ్మో చెక్ చేసుకోండి. But I think the pitch will be very different from what it was. నంబర్ correct, 4 correct, పిచ్ correct. స్నేహిత్ పంపించింది ఏంటి అని అంటే, లేదు పిచ్ చూడడం అయితే It's ఫ్లాట్ గా stats. కనబడుతుంది కానీ, Flat. బట్ ద కండిషన్స్ దేర్ ఇట్ ఈస్ ప్యూర్ రెడ్ సాయిల్. అక్కడ బ్లాక్ సాయిల్ తాలూకు ఒక్క ఛాయ్ కూడా కనబడట్లేదు నాకు. ఆన్ దోస్ పిక్చర్స్ ఇఫ్ ఇట్ ట్రైన్స్ ఇట్ విల్ బి వెరీ క్లేయి. అంటే స్పిన్ వల్ల, అంటే Spin సెకండ్ అయితే. ఇన్నింగ్స్ కి మళ్ళీ Yes, స్పిన్ స్టార్ట్ అయిపోద్ది. సెకండ్ ఇన్నింగ్స్ కి అవునవును. స్పిన్ మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది, క్రాక్స్ పడడం స్టార్ట్ అవుద్ది. రెండు సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ వాళ్ళు ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ వేసారు అని అనుకో, వాళ్ళు చాలా రన్అప్ తీసుకుంటారు. వాళ్ళ ఫాలో త్రూ కూడా చాలా ఎక్స్టెన్సివ్ గా ఉంటుంది. ఈవెన్ అలా కేశవ్ మహారాజ్ కి ఫాలో త్రూ అయింది అయ్యా, నేను షాక్ అయిపోతాను ఒక్కొక్కసారి. కేశవ్ మహారాజ్ ఆడు పార్ట్ టైం బౌలర్, ఆడొచ్చి ఫాలో త్రూ 5 అడుగులు వేస్తాడు. మన నీ పార్ట్ టైం బౌలర్. Part time bowler. కంపారిటివ్లీ పార్ట్ టైం Full time బౌలర్ అయ్యా. ఈజ్ నాట్ ఏం కంప్యూటర్ అన్నా వాళ్ళకి లీడ్ వాళ్ళ లీడ్ స్పిన్నర్ స్పిన్నర్ కదా. వాళ్ళు. Lead spinner. అందరు ఆగండి సాయి నువ్వు మాట్లాడు. అయితే సార్ నువ్వు చెప్పు. వద్దులే అన్న. చెప్పు సౌత్ ఆఫ్రికా గురించి నువ్వే చెప్పాలి ఫస్ట్. మా లీడ్ స్పిన్నర్ వాడు. ఓకే ఐఎమ్ సారీ ఆర్డర్ మ్యాచ్ కూడా వాడతాడు. Sorry. కానీ వాడు 5 అడుగులు వేస్తాడయ్యా. హర్భజన్ సింగ్ కూడా 7 అడుగులు 5 అడుగులు వేసి ముందుకు వచ్చి నుంచుంటాడు. హర్భజన్ సింగ్ కూడా 7 అడుగులు. ఇమ్రాన్ తహిర్ వేస్తాడయ్యా 4 అడుగులు అంతు. అంటే ఇమ్రాన్ తహిర్ వెనకాల కూడా ఒక 10 అడుగులు వేస్తాడు, అది వేరే విషయం. ఫస్ట్ ఇయర్ తర్వాత ఇస్తావు, స్టేడియం మొత్తం తిరుగుతావు. దిస్ ఇస్ అగైన్ నాకు యాక్చువల్ గా కేశవ్ మహారాజ్ టాపిక్ వచ్చినప్పుడు యాక్చువల్ మై థాట్స్ వర్ లైక్ ఉన్నది ఒక స్పిన్నర్ కైండ్ ఆఫ్. ఇప్పుడు అంటే షంసీని ఆడిపిస్తారో లేదో తెలియదు, కేశవ్ మహారాజ్ ఉన్నాడు అనుకుందాం. షంసీని ఒక్కడి కోసం ఆడిపిస్తారు యా. బట్ వాళ్ళిద్దరిని ట్యాకిల్ చేయడానికి మన దగ్గర మన డెప్యూటీ కమిషనర్ అవసరమా అసలు టీమ్ లో? అంటే అంటే జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు షంసీని ఆడలేదు, ఇఫ్ దే రెడ్ ద ట్రాక్ డిఫరెంట్లీ, వాళ్ళు 4 సీమర్లతో 5 సీమర్లతో దిగినరు అంటే మన కమిషనర్ మరి అన్ఫార్చునేట్లీ మనం 2 ఫ్రీ వికెట్స్ ఇస్తున్నాము. అన్ఫార్చునేట్లీ విరాట్ కోహ్లీ ఫ్రీ వికెట్ అవుతుంది, దూబేది ఫ్రీ వికెట్ అవుతుంది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ విరాట్ కోహ్లీ ఇస్ బికమింగ్ ఫ్రీ వికెట్, కానీ దూబే తో కంపేర్ చేయడం ఇంకా పెద్ద అన్ఫార్చునేట్ విషయం. కంపేర్ చేయలేదు. మన ఛానల్ కి ఏమైనా వ్యూస్ కావాలో చెప్పు. నీకు కామెంట్స్ వస్తాయి. సారీ సార్, నేను విరాట్ కోహ్లీ ఫ్యానే సార్, నేను ఫ్యాన్ కూడా కదా, ఈ రెస్పెక్ట్ విరాట్ కోహ్లీ. పరిస్థితులు అలా ఉన్నాయి, నేనేం చేయలేను. వైరల్ ఒకవేళ 4 సీమర్స్ ఆడితే మా డిప్యూటీ మాత్రం 100% తలకాయ తాకించుకోనన్నా గ్రీస్ లో ఉంటాడు. అదే ప్రాబ్లం, తలకాయ తగిలించుకుంటాడు. బ్యాటింగ్ తగిలించుకోరా నిన్న చూసాం కదా, ఫస్ట్ బాల్ డక్ అవుట్. అనుకున్నా ఏదో ఒక 5 రన్స్ కొడతాడు, ఏదో వాల్యుబుల్ రన్స్ కొడతాడు, కాదు ఫస్ట్ బాల్ డక్. అది కూడా బట్ అగైన్ నోయింగ్ రోహిత్ శర్మ ఆల్రెడీ వాడిని కిందికి పిలిపించి చంపేసి ఆల్రెడీ జడేజాని హార్దిక్ పై పంపించి. లేదు, దట్ వాజ్ అ స్మార్ట్ మూవ్. అక్కడ ఆ గ్రౌండ్ లో 6 కోసం కాదు, టూల్ దిగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దే నీడెడ్ సమ్ క్విక్ రన్నింగ్ అక్కడ. దట్ వాజ్ వెరీ బ్రిలియంట్ మూవ్. అంటాడేదా అది కాదు, శివం దుబే రన్నింగ్ చేయడా బ్రో? మీరందరూ డూబే కొట్లాడుతున్నారు, మధ్యలో సైలెంట్ గా జడేజా పక్క నుండి వెళ్ళిపోతున్నట్టు అర్థం అవట్లేదు. అక్షర్ పటేల్ అంత టైట్ లెంత్ చేస్తుంటే మంచి షార్ట్ లెంత్ ఇట్లా నీట్ గా. నిన్న 3 వికెట్లు తీసాడు. నేను మళ్ళీ హైలైట్స్ కూర్చొని మళ్ళీ చూసాను, ఫుల్ హైలైట్స్ జడేజా స్పెల్ చూసాను. 3 ఓవర్లో 15 రన్లు ఇచ్చాడు, కొట్టలేకపోయారు అన్ని కూడా. ట్రాక్ లో వాళ్ళకి స్పిన్ ఆడడం రాదు. ఆన్ ది అదర్ సైడ్ ఏ స్పెల్ వచ్చినట్టు జడేజా ఒక టైట్ బాల్
జడేజా వచ్చి టైట్ వేస్తున్నాడు, వాడు టైట్ వేయట్లేడని ఏం లేదు, వాడికి ఓవర్స్ కూడా తక్కువ ఇస్తున్నారు పాపం. సి ద ఆపర్చునిటీ దట్ దూబే గాట్ అండ్ జడేజా గాట్, కంపారిటివ్లీ దూబే చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. And Dubey's non-performance is more than Jadeja's non-performance, to be honest, because of the opportunities that he's getting. జడేజా గురించి మనం మాట్లాడి అంటే నిన్న వేసిండు 3 ఓవర్లు, బ్యాడ్ గుడ్ నేను చూడలేదు, ఇండియన్ బ్యాటింగ్ చూసి వేస్ట్ అనుకుని వదిలేసిన ఎట్లాగో. బట్ జడేజాకి ఎక్కువ ఆపర్చునిటీస్ చూపించుకోవడానికి. ఇది ఇఫ్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, కోహ్లీ ప్రతి మ్యాచ్ ఓపెనింగ్ వెళ్తాడు, ఎక్కువ స్క్రూటినీ కూడా ఉంటది, ఈజ్ స్టార్ ప్లేయర్, స్క్రూటినీ ఎక్కువ ఉంటది కోహ్లీ మీద. శివం దూబే అవుట్ ఆఫ్ నోవర్, ఇట్స్ కైండ్ ఆఫ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి శివం దూబే మీద స్క్రూటినీ ఎక్కువ ఉంటది. జడేజా వాజ్ అ గివెన్, టీమ్ లో ఉంటాడు, బట్ అన్ఫార్చునేట్లీ బౌలింగ్ వేయలేదు ఎక్కువ. రోహిత్ శర్మ వెన్ ఎవర్ 2 overs ఛాన్స్ ఉన్నా కూడా హీ వెంట్ విత్ జడేజా, ఐ మీన్ సారీ అక్షర్ పటేల్ కి వెళ్ళిండు. బ్యాటింగ్ ఆర్డర్ కూడా హీ గాట్ అ ఛాన్స్ టు ప్రమోట్ 1 guy to 2 down, he promoted అక్షర్ పటేల్ 1 game. The only time Jadeja came over everyone was yesterday actually in the semi-final, when he thought like twos కావాలి, పేసర్స్ వాళ్ళు స్మార్ట్ గా వేస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఒక మంచి 4 కొట్టిండు, స్మార్ట్ గా ఆడిండు వచ్చి 9 balls 17 అనుకుంటా. దట్స్ అ వెరీ గుడ్ స్కోర్ ఆన్ దట్ ట్రాక్ యాక్చువల్లీ, to finish that 200 strike rate తో ఫినిష్ చేయడం అట్లనే ఆ గ్రౌండ్ లో, he did it well. శివం దూబే let's not talk about and it. ఆ పిచ్ మీద bowling actually and Jadeja bowling on that pitch cannot be judged. ఆ పిచ్ మీద రోహిత్ శర్మ కూడా వేయగలుగుతాడు వాళ్ళకి, ఇంగ్లాండ్ వాళ్ళకి. బట్ ఇంకో విషయం, బట్ ఐ జస్ట్ చెప్పు యు యాడ్ దెన్ నువ్వు చెప్తారు నేను చెప్తా. బట్ వన్ థింగ్ అవుట్ ఆఫ్ ద టాపిక్ నేను విషయం చెప్దాం అనుకుంటున్నా, దట్ విల్ మేక్ అఖిలేష్ ప్రౌడ్. ఇట్లా సూర్యకుమార్ యాదవ్ ఫైట్ చేశాడయ్యా, 47 runs, he helped with రోహిత్ శర్మ. కదా ఎవరో చెప్పుంటారు ఇంగ్లాండ్ చిన్న టీమే అని. అదే ఇంగ్లాండ్ చిన్న టీమే, చిన్న కంట్రీ, అంతే చిన్న టీం ఉన్నప్పుడు నాకు ప్రతిసారి ఒకటే గుర్తొస్తుంది, శిఖర్ ధవన్ స్టేట్మెంట్ ఉంటుంది చూడు, మీరు ఓన్లీ చిన్న టీంల మీద ఆడుతుంటే మాకంటే అన్ని టీంలు చిన్నవే అంటారు. అంతే నేను చెప్తున్నా కదా టర్నింగ్ పాయింట్. వాట్ వాస్ ద టర్నింగ్ పాయింట్ yesterday అంటే హ్యారీ బ్రూక్స్ వికెట్. నేను చెప్తా టర్నింగ్ పాయింట్. Harry Brooks, that guy looked actually comfortable compared to other players in their team. వాళ్ళ టీమ్ లో కంపేర్ చేస్తే బెటర్ తో పాడినని చెప్పట్లేదు, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ తో టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. బట్ హీ హ్యాడ్ టు ఓవర్ అటాక్ యాక్చువల్లీ. ఇంకో సైడ్ నుంచి కనీసం సింగిల్ కూడా రాని టైంలో వాళ్ళ రన్లు వీడియో కొట్టాలి, వీడి రన్లు వీడియో కొట్టాలి అన్నప్పుడు ఇంకా రివర్స్ స్వీపుల్ స్లాగ్ స్వీపుల్ ట్రై చేయాలి. వాడు ఇంకో శివం దూబే ఇంగ్లీష్ వర్జన్, వాడు ఈ ఇయర్ వాడు లివింగ్స్టన్ వాడి టీమ్ లో ఎందుకున్నాడో. లిటరల్లీ జాఫ్రా ఆర్చర్ ఇస్ లైక్ వేరే బౌలర్ అవడం ఉంటే వాడు వికెట్ ఇచ్చేసి జాఫ్రా ఆర్చర్ నేనే ఎక్కువ కొడతాను నీ కట్టెలు పంపించి రన్అట్ అయిపోయింది, అండ్ హీ స్కోర్డ్ మోర్ ఆల్సో. కానీ లెట్స్ జంప్ ఇంటు ది ఫైనల్స్. నేను ఒక్కొక్కరిని అడుగుతాను. టెల్ మీ వన్ థ్రెట్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా టువర్డ్స్ ఇండియా. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇవ్వండి, బట్ వన్ థ్రెట్. లెట్స్ స్టార్ట్ విత్ దేవుళ్ళు పూజ్యులు అఖిలేష్ గారు, మీరు మొదలు పెట్టండి. వన్ థ్రెట్ వచ్చేసి ఐ స్ట్రాంగ్లీ ఫీల్ బౌలింగ్ యూనిట్ వాళ్ళది. ఎవరు మన జనసేన గానీ, నోర్కియా గానీ, రబడ గానీ, ముగ్గురిని మన రోహిత్ శర్మ వేసేసుకుంటాడు, బట్ ఎక్కడో చిన్న థ్రెట్ అంతే. మనం ట్యాకిల్ చేసేది ఓన్లీ శర్మ ఒక్కడే, అంటే ఊకే రబాడా అండ్ నోర్కియా. కానీ ఎన్సన్ లెఫ్ట్ ఆర్మ్ కదా, కొంచెం మన ఇండియన్ టాప్ ఆర్డర్ కి లెఫ్ట్ ఆర్మ్ తోని కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఇఫ్ యు నో వాట్ ఐ మీన్. అందరు అటు ఇటు. కానీ జస్ట్ బిఫోర్ అభినవ్ అన్న మూవ్ ఉంటుంది నెక్స్ట్ పర్సన్. కానీ మిడిల్ స్టాక్ రోహిత్ శర్మ హెడ్ మిడిల్ స్టాక్ 29 ఉన్నదన్న, లెఫ్ట్ ఆర్మే కదా. అదే అలాంటి ఏమన్నా అయితే తప్ప ఇప్పుడు నేను అంటున్నావు అది 2009 వద్దులే, మళ్ళీ ఎందుకు డెలీట్ ఎంటర్. ఓకే, సో అదే కొడితే రోహిత్ శర్మనే కొట్టాలి. సో నేను అంటున్నది ఏ థ్రెట్ ఉన్నా సరే కోహ్లీ ఒక్కడు డ్యూటీ చేసినా, ఎందుకంటే ఇన్ని మ్యాచెస్ మనం 10 members తోనే ఆడినాం బ్యాటింగ్. శివం డూబే ఏమన్నా అంటే బాగా చెప్తున్నా. కాదు, నువ్వు అంటే బాగోదని అంటావు, మేము వాడిని ఆడిస్తేనే బాగోదని అంటున్నాం బొంగు. అదనమాట, కోహ్లీ ఒక్క డ్యూటీ చేసిన చాలు, ఒక్కడు చాలు, ఎనఫ్. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ వెళ్దాం. రిత్విక్, వన్ థ్రెట్ అని అనను, టూ అనొచ్చా? సరే కానీ ఫైనల్స్ నేను 2 threats. For me, 1 threat would be Quinton de Kock.
అంటే సూపర్ నెట్స్ నుంచి ఈజ్ కమ్ ఇన్ టు గుడ్ ఫార్మ్. అంటే he has 250 అనుకుంటా. I think He against loves India too. he loves batting against India too. Thank you వస్తావు ఫస్ట్ Saiteja bro. చెప్పడానికి సాయి వస్తావు ఫస్ట్ చెప్పడానికి ఇవన్నీ నువ్వు సీరియస్లీ పాకిస్తాన్ వాళ్ళు మ్యాచ్ చూడరు అన్న వీడికి వాడి డికాక్ అంటే ఇండియా నాకు వాడి ఇష్టం. డెబ్యూ సిరీస్ 3 మ్యాచ్లు 300 కొడతాడు, అదే గుర్తొస్తుంది అని చెప్తే. So that is one threat. Second threat would be Rabada. So 2 threats అంటే Rabada ఎందుకంటే he's given his 110 or more than 120% for South Africa. And he's bowling well, so అందుకే Rabada and de Kock are my threats for tomorrow. ఓకే అభిలాష్ మళ్ళీ మార్చాను సార్. అభిలాష్ చెప్పు ఒక థ్రెట్ Bro, చెప్పు. threat I strongly feel their pace attack, ఓకే especially Rabada and Jansen మనకే లేదు ఒక్క సెకండ్ సర్ప్రైజ్ ఎంట్రీ కింద మన స్టాట్మన్ సన్ రైజర్స్ AD హైదరాబాద్ తాలూకు ద కృష్ణ బెస్ట్ గోపాల్. మ్యాన్ కృష్ణ గోపాల్ సార్. Hello, అమ్మ. guys. Am I audible? గవర్నమెంట్ జాబ్ Yes, yes. ఎగ్జామ్ల కోసం ప్రిపేర్ Welcome, sir, welcome. వచ్చాడు. అదే సూపర్ ఉంటది అన్నది పొజిషన్. ఓకే Welcome back, bro. అభిలాష్ ప్లీజ్ కంటిన్యూ. Yeah, so Fast. I see the only threat is their pace attack, Rabada and Jansen మనకేలే కానీ సౌత్ ఆఫ్రికా మీద బ్యాటింగ్ బౌలింగ్ రెండు రెచ్చిపోతున్నాడు. So I think only them, but we definitely have a very good counter attack plan. I think Kohli will come strong against them. I think he Sai- has good record. He has good record against both Nortje and Rabada. ఓకే Not against Jansen. అవునవును. Yeah. So, సాయితేజ 5 థ్రెట్స్ అన్న. భయ్యా. ఇక ఆని అయ్యో, ఫస్ట్ నువ్వే అది కాదు First నువ్వు నువ్వే అంట. అని చెప్తావు నువ్వు. నాకు థ్రెడ్ పేర్లు కూడా తెలుసు, చెప్పు. 11 threats అని చెప్తా అన్న last. డికాక్, నాకు తెలుసు. సిన్, సన్ రైజర్స్ స్క్వాడ్ చెప్తాను. ఓకే Miller. ఒక్క నిమిషం మళ్ళీ నంబర్ 1 డీకాక్, క్లసిన్, మిల్లర్, జాన్సన్, Markram. రబాడా. యాన్సన్ రబాడా. నువ్వు వాడిని చెప్పని లెట్ హిమ్ టాక్ అంకుల్, లెట్ హిమ్ టాక్. వీళ్ళు Okay, ఎప్పుడు ఇండియా okay, మీద sorry. ఆడతారు అన్న. Let them know. వీళ్ళు ఎప్పుడు ఇండియా మీద కొడతారు, ఆడతారు, మంచిగా ఆడతారు. ఈ Average 5 థ్రెట్లు ఉన్నాయి కదా, ఈ 5 థ్రెట్లు ఉన్నాయి కదా, అఖిలేష్ బుమ్రాకి చెప్పు 5 థ్రెట్ల గురించి. అది కదా క్లాస్ యావరేజ్ చూసినావు ఇండియా మీద. యావరేజ్ ఉందంటే కదా. వాడికంటే యావరేజ్ ప్లేయర్ ఇంకా యావరేజ్ గా ఉంటది. ఓహో Right, అంత okay. యావరేజ్ అది. అంటే పాత క్లాసిన్ వేరు, ఇప్పుడు కొత్త క్లాసిన్ వేరు కదా. అంటే Fashion కాదు is సాయితేజ ఇండియా మీద చూడట్లేదు, ఇండియాలో చూస్తున్నాడు, అందుకనే అలా వస్తుంది. ఓకే ఇండియాలో అంటే ఐపీఎల్ ఒకటి ఆడతాడు కదా, అందుకని. అవన్నీ ఎడిసే. ఓకే కృష్ణగోపాల్ భాయ్ 1 థ్రెట్. Yeah, one threat is that Keshav Maharaj, because he in 10 matches he took 10 wickets, and against Pant usually struggles against Keshav Maharaj. In 8 balls he scored 6 runs and 2 wickets. And another threat I am seeing David Miller, who has scored 430 plus runs with average of 44. So that's why that's the 2 threat I am saying. And another threat, one more, is that Rohit Sharma versus Kagiso Rabada. He dismissed him 2 times in IPL, also 2 times in Test 7 times, and also ODI 5 times. So huge threat, Rabada versus Rohit Sharma. Yeah, సూపర్ బ్రో. గుండె పర్వతం. అదే కదా, అంటే దక్క కొడుతుంది. సౌత్ ఆఫ్రికా ఫ్యాన్ చూస్తే ఊపిరి పీల్చుకుంటారు. నువ్వే కదా సౌత్ ఆఫ్రికా ఫ్యాన్ ఇప్పుడు. సాయితేజ ఒక్కడే హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు సాయితేజ 5 థ్రెట్ చెప్పినప్పుడు భయం రాలేదు. కృష్ణగోపాల్ ఒక్కొక్క స్టార్ట్ చెప్తుంటే ఇట్లా కింద నుంచి ఫైర్ జుమ్మని లెక్స్తుంది. అదే కదా. సరే రాజా బ్రో మీరు తీసుకోండి. నా ఫస్ట్ థ్రెట్ అయితే సాయితేజే. 100% విన్ అవుతాం. ఏం మనకి అదే ఇండియా లేదు భయ్యా, ఇండియా విన్ అవుతుందని చెప్తుండు. అదే కప్ ఇంటికి వచ్చేస్తుంది, అది ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మేజర్ థ్రెట్ ఏంటంటే సాయితేజ్ ఒకడే. ఓకే పర్లేదు మీరు థ్రెట్ లేదని చెప్పి డిక్లేర్ చేస్తున్నారు. ఓకే పర్లేదు చెప్పండి. జోక్స్ అపార్ట్, పేస్ బౌలింగ్ లో నాకు తెలిసి రబడా అంత ఎఫెక్టివ్ గా లేడు, కానీ నాకియా అండ్ యాన్సన్
మైట్ ప్లే కీ రోల్. బ్యాటింగ్ వచ్చేసరికి మిల్లర్ అండ్ క్వింటన్ డికాక్ దగ్గర నుంచి కుట్రేట్ ఎక్కువ. ఓకే ఓకే నౌ విస్కానా. Yeah, not to sound boring, but yeah, I'll stick with Akhilesh. For me, the only threat will be tomorrow will be Marco Jansen, just being the tall left-armer guy who we have historically struggled against. But again, నేను మొన్న కూడా అదే అన్న, టాప్లీ అనుకున్నా ఇంగ్లాండ్ లో థ్రెట్ కూడా. టాప్లీ అండ్ బట్లర్ వర్ మై మెయిన్ 2 picks ఇన్ ఇంగ్లాండ్. టాప్లీని సక్సెస్ఫుల్ గా రోహిత్ శర్మ ఇవైట్ చేసిండు, కోహ్లీ దొరికిపోయాడు. బట్ దిస్ టైమ్ ఐ గెస్ బోత్ ఆఫ్ దెమ్ విల్ లుక్ త్రూ యాన్సన్. రబాడా, whoever the bowler may be, I am very disappointed that it's going to be a one-sided final tomorrow. It's India clean sweep కొట్టబోతుంది అనుకుంటున్నాను నేనైతే. బట్ యా, ఫైనల్ కాంపిటీషన్ లేదని చెప్పి డిసప్పాయింట్ అవడం తప్ప నేనైతే పెద్ద గేమ్ డిసప్పాయింట్మెంట్ అవడానికి లేదు అక్కడ. వన్ సైడ్ కొడదాం అనుకుంటున్నాను నేనైతే. బట్ యా, విల్ సీ. హోప్ఫుల్లీ సౌత్ ఆఫ్రికా కెన్ ఫైట్. ద ఓన్లీ బ్యాటింగ్ లో వాళ్ళ థ్రెట్స్ మాత్రం మిల్లర్ అండ్ క్లాస్, 2 డేంజరస్ గేమ్స్. మన మిడిల్ లో స్పిన్ వేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఉంటారు. అగైన్ మన దగ్గర ఉన్నది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, వాళ్ళకు ఉన్నదేమో లెఫ్ట్ హ్యాండెడ్ మిల్లర్. సో అదొక్కటి కొంచెం జాగ్రత్తగా. హోప్ఫుల్లీ కుల్దీప్ యాదవ్ ఇఫ్ హీ కెన్ టాకిల్ హిమ్. యా, కానీ వాళ్ళ దగ్గర కూడా లెఫ్ట్ హ్యాండర్ ఉన్నారు కదా స్పిన్నర్స్, కేశవ్ మహారాజ్ ఇంకా వీ హావ్ 4 లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. నాకు మన సైడ్ నుంచి అసలు ఏం ఇష్యూ కనిపించట్లేదు. ద ఓన్లీ థింగ్ ఇస్ లైక్ మార్కో యాన్సన్, ఇఫ్ యూ కెన్ అవాయిడ్ హిమ్ సక్సెస్ఫుల్లీ ఇట్ షుడ్ బి ఫైన్. అండ్ వాళ్ళ దాంట్లో మిల్లర్ అండ్ క్లాసన్ విల్ బి ద 3 wickets బికాస్ మన స్పిన్ వాళ్ళు బాగా ఆడగలుగుతారు కాబట్టి. ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ దోస్ 2 guys, ఐ గెస్ వీల్ హ్యావ్ అ గుడ్ స్కోర్. Bat first, put on a good score, 180 to 200, and we'll defend it easily. Yeah. రేపు వన్ సైడ్ మ్యాచ్ బ్రో. ఎట్లయినా బోర్ కొడితే ఇండియా విన్ అయ్యేటప్పుడు నా దగ్గర రన్ టైం పాస్ చేపిస్తా. ఇది పెద్ద జింక్స్ మాస్టర్ లాగా ఉన్నాడు వీడు. కాదు, 10 minutes ఉన్నా కూడా పర్లేదు, ఫీల్ అవ్వకండి. ఇంకో లింక్ పెడదాం, అప్పుడు అఖిలేష్ కావాలంటే ఉంటారు పెద్ద మనిషి, ఆయన స్పెషల్ పెడతాడు. ఓకే మనీష్, వన్ థ్రెట్. Pace bowling of South Africa will be the only threat. ఇంకా వాళ్ళు రేపు వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ ఏమైనా ఉండాలంటే వాళ్ళ పేస్ డిపార్ట్మెంట్ దే షుడ్ పర్ఫార్మ్. ఇఫ్ నాట్, ఐ డోంట్ సీ ఎనీ అదర్ థ్రెట్. ఓకే రోహిత్. థ్రెట్ మాత్రం క్యాప్టెన్సీ పక్కా కౌంటర్ అటాక్ చేస్తాడు. ఫస్ట్ 8-9 overs స్పిన్నర్ లేకుండా పేస్ తో నేర్పిస్తాడు రోహిత్ శర్మ కోహ్లీ కోసం, నో డౌట్. అది మనం ఆపుకుంటే పక్కా గెలుస్తాం అంతే. నువ్వు ఇట్లా మాక్రమ్ పేరు చెప్పినావంటే ఇట్లా 20 watts బల్బ్ ఇట్లా మొహంలో వెలిగిందనమాట స్నేహిత్ కి. అంటే ఇప్పటి వరకే మనం ఇంపోస్టర్ సాయితేజ అనుకుంటున్నాం కానీ ఇంపోస్టర్ స్నేహిత్ అనమాట. క్లాసిన్ మొహం చెప్పినా ఏ మొహం చెప్పినా నా మొహంలో కలరాలు జస్ట్ తిన్నాను అంతే. నేను రేపు మొహంలో ఇట్లా దివ్య కళ గుడ్ నైట్ మెసేజ్ కూడా పక్కన గుడ్ నైట్ మెసేజ్ పక్కన పెట్టినట్టున్నాడు. స్టోరీ పెట్టినట్టున్నాడు. మాక్రమ్ ఇస్ ద ఓన్లీ కెప్టెన్ నాట్ టు లూజ్ ద ఫైనల్. గుడ్ నైట్ అని బాగుందన్నా. ద్రోహి వీడే బాగుందన్నా, బాగుందంటే బాగుందన్నా. రేపు అభినవ్ రేపు స్నేహితే మారుస్తాడు. మార్కరమ్ ఈస్ ద ఓన్లీ కెప్టెన్ నాట్ టు లూజ్ ద ఫైనల్ ఇన్ లీగ్ క్రికెట్. గుడ్ నైట్. గుడ్ నైట్ మెసేజ్. అట్లాంటి స్టాట్లు నా దగ్గర చాలా ఉన్నాయి. శివం దుబే నెవర్ లాస్ట్ ఫైనల్ ఫర్ ఇండియా అని చెప్తాను. నెవర్ ప్లేడ్. అదే కరెక్ట్. మార్కరమ్ కూడా అంతే కదా. ఏంది అండర్ 19 కౌంట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. విరాట్ కోహ్లీ కూడా అండర్ 19 కప్ ఎప్పుడు ఓడిపోలేదు. ఇంకా చెప్తాం, ఇంకా బాగా చెప్దాం, ఇంకా మస్తు చెప్పొచ్చు. ఇంకా ఇట్లాంటి స్టాట్స్ అన్ఫార్చునేట్లీ విల్ హ్యావ్ అ లాట్. ఈవెన్ కేజీ కూడా ఒకటి పెట్టినట్టు కృష్ణ గోపాల్ కూడా. ఇండియా సండే ఆడన్ ఫైనల్స్ అన్ని గెలిచినారు. సంథింగ్ సిమిలర్. అండ్ ఆల్సో మన తెలంగాణలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం గెలవలేదు. ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, సో గెలిచే ఛాన్స్ ఉంది. చాలా ఉంటాయి. ఇప్పుడు గెలవడం కోసం మీరిద్దరు కలిసి వైరల్ అయ్యే మీరు ఓవర్ నైట్ వైరల్ అయిపోయారు. వైరల్ అవ్వడం నాకేం లేదు, నేను ఇక్కడ ఉన్నా, అదే ఉన్నారు. నేను ఆ స్టాట్స్ ఎప్పుడు విన్నా మానేస్తా అంటే, మొన్న ఎస్ఆర్హెచ్ ఆడుతున్నప్పుడు ప్రతిసారి మనకు అనుకూలంగానే వస్తాయి అనమాట ఇట్లాంటి స్టాట్స్. ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ 2060 ఇట్లాంటి చాలా వస్తాయి. ఇండియా ఎందుకు 2019 లో ఇండియా ఆడుతున్నప్పుడు 23 లో ఇండియా ఆడుతున్నప్పుడు అన్ని ఇట్లాంటి స్టాట్స్ వచ్చినాయి.
23 ఇండియా ఏదైంది అప్పుడు ఈ క్యాప్టెన్ ఉన్నాడు మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ అన్నా నుంచి రైట్ అన్నా సైడ్ నుంచి వద్దన్నా అన్నా వద్దన్నా లెఫ్ట్ అమ్మో ఆ లెఫ్ట్ రైట్ నా వల్ల కాదు ఇంకా హోమ్ టీమ్ విన్ అవుతుంది. అమ్మో సో దట్స్ ఇట్ నాట్ మీకు ఈవెన్ ఇంకో పాసిబుల్. స్టాట్ చెప్పనా? నో హోమ్ టీమ్ who has hosted ICC trophy has T20 won World it. Cup never won. రేపు అవన్నీ జరగవు. కానీ వెస్ట్ ఇండీస్ అవుట్ అయిపోయింది. ద్రావిడ్స్ Series రిడెంప్షన్ ఎప్పుడు ఆర్క్ కంప్లీట్ అవుతుంది రేపు అంతే. మీకు 2007 లో కెప్టెన్ ఓడిపోయిండు, 2024 లో కోచ్ గా గెలుస్తాడు వెస్ట్ ఇండీస్ లో. అంతే. ఎండ్ ఆఫ్ స్టోరీ. నేను ఇదే మెన్షన్ చేశాను. ఎక్కడ మీరు చెప్పిందే తగ్గామో భయ్యా. అక్కడే వెతుకుతాం, ఎక్కడ వాలిపోయామో అక్కడ నుంచే somehow చెట్టుకు his ఎదుగుతాం. last series కూడా ఎక్కడ కదా. పోక్రీ somehow డైలాగ్ గుర్తొస్తుంది Yeah. అన్న, పోక్రీ డైలాగ్ గుర్తొస్తుంది అన్న నాకు. ఏంటి ఎప్పుడు అదే వచ్చామో ఉంది కదా. ఆ బుల్లెట్ దిగిందా లేదా? గిల్లించుకోవాలి అదే. అదేనా గిల్లితే గిల్లించుకోవాలి. గిలితే గిలించుకోవాలి. అది ఫేవరెట్ స్నేహితులు. డైలాగ్ చెప్పమనలేదు ఇప్పుడు. లేదు స్నేహిత్ డైలాగ్ అది. అయిపోయింది, గిల్లితే అయిపోయింది. గిల్లించుకోవాలి, స్నాట్ ఇస్తే ఇచ్చిపుచ్చుకోవాలి. నేను చెప్పిన బుల్లెట్ దిగిందా లేదా? నీ డైలాగ్ అంటే నీ కోసం ఉండే డైలాగ్, నువ్వు చెప్పిన డైలాగ్ అని కాదు. అఖిలేష్ నీకు చెప్తుంటాడు గిల్లితే గిల్లించుకోవాలని చెప్పి. అఖిలేష్ కి సరదా. ఫన్. ఒకసారి రాష్ట్ర వరల్డ్ కప్ ఫైనలైజ్ చేస్తారు. ఓకే స్నేహిత్, వన్ థ్రెట్ కమాన్. మాత్రం బ్యాటింగ్ మాస్టర్ బోల్తే అది కాదు, ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో చోక్ చేయకుండా ట్రై చేస్తాడు, చోక్ అవుతాడు అనుకో. అది మొన్న వేరే. SRH లో కూడా అదే అనుకున్నాము, చోక్ చేసి వాడొక్కడే తెలుసా. అందుకే అన్న ఆపత్ బాంధవుడు, రేయ్, రాముడు కానీ- ఆపత్ బాంధవుడు అనుకున్నాం. కాదు అదే మీ అన్న. నాయిస్ లో అతని స్టేట్మెంట్ క్లారిటీ మిస్ అయింది. ఒక్కసారి నేను చెప్తాను ఏమన్నా. ఇంపార్టెంట్ సిచ్యుయేషన్ లో చోక్ చేయడు, బట్ చోక్ అవుతాడు, బట్ చోక్ Choke చేయకుండా అవుతాడు. ట్రై చేస్తాడు అని. ఓ, ఎవరు ట్రై చేస్తారు? ఎవరు try Choke చేస్తారు? అవ్వ- ఎవరు చోక్ అవ్వాలని అంతే try అలా అయిపోతుంది. శివం దుబే కూడా బ్యాట్ ఎట్టడానికి ట్రై చేస్తాడు, బాలే పోతే ఏం చేస్తాను చెప్పు. అదే కదా, we cannot do వీడు anything. షోకు That is ముందు the problem. వీడు షోక్ ముందు Honest. ఆర్జీవి ట్వీట్లు ఎక్కువ చదువుకొని వచ్చాడు వీడు. అది కాదు. రేపు మ్యాచ్ గురించి ఒకటి చెప్పనా? రిత్విక్ మళ్ళీ Match అఫెండ్ గురించి అవుతాడు. వస్తున్నాం. చెప్పు. పిచ్చలైట్. పిచ్చలైట్. అన్నా నీ పిచ్చలాడు గురించి నువ్వు నీ నువ్వు పిచ్చ అనక్ బాయ్ లాంటి అట్లా, మమ్మల్ని ప్లీజ్ దయచేసి అట్లా అనక్ బాయ్ పిచ్చోని ప్లీజ్. చేసావు భయ్యా. ఇప్పుడు నాకు భయం వేస్తుంది. నిజంగా భయం వేస్తుంది. Now ఇప్పుడు I'm నాకు feeling భయం nostalgic. వేస్తుంది. Now I'm నాకు భయం feeling వేస్తుంది. నాకు nostalgic. చాలా నేను భయం లేదు, వేస్తుంది. లేదు. నేను చెప్పొద్దు అనుకుంటున్నా గానీ, అరే No, నేను ముందే నువ్వు సూపర్స్టిషియస్ ఫాలో అవ్వని చెప్పినోడివి, నువ్వు ఫాలో అవ్వకూడదు. లేదు కేకేఆర్ మ్యాచ్, Hey, ఐపీఎల్ మ్యాచ్ కి ఐపీఎల్ ఫైనల్ చెప్పలేదు, ఐపీఎల్ ఫైనల్ చెప్పలేదు పిచ్చలైట్. అందుకే చెప్తున్నా. సో ద థింగ్ ఏంటంటే, నేను నిన్న కూడా మా ఫ్రెండ్ ఒకటి చెప్తుండే, మెయిన్ ఫైనల్ మనకి ఇంగ్లాండ్ తోనేరా, ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరు వచ్చినా మనకి లైటే, మెయిన్ ఫైనల్ వీళ్ళని కొట్టినామంటే అవి రెండు కంపారిటివ్లీ ఈజీ. నేను ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు. ఇప్పుడు ఆఫ్ఘన్ కూడా అంటే కొట్టొచ్చు నువ్వు మనకి. ఆస్ట్రేలియా కూడా అదే అన్నావు అన్న, నువ్వు ఆస్ట్రేలియా కూడా అదే అన్నావు. ఏమని? నువ్వు లేకుంటే కదా, సారీ ఆస్ట్రేలియా, సారీ Yeah, డెలికేట్. నాకు See. మాత్రం సెమీస్ లో కాదు, నాకైతే ఆస్ట్రేలియా మ్యాచ్ మోర్ టఫర్. నాకైతే ఆస్ట్రేలియా మ్యాచ్ నాకు కూడా మోస్ట్ ఆస్ట్రేలియా మ్యాచ్ వాళ్ళు ఎందుకు వచ్చిళ్ళు? వాళ్ళు ఎప్పుడో ఇంటికి పోయిళ్ళు, వాళ్ళెందుకు ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు? మిగతావన్నీ నథింగ్ వాళ్ళ ముందు. వాళ్ళు బంగ్లాదేశ్ పై నమ్మకం చేస్తారు కదా, అక్కడే పోయారు. ఆస్ట్రేలియా ఒకటే విషయం చెప్తున్నా, ఆస్ట్రేలియా పాపం వాళ్ళు కంగారు పడి ఆయన క్యాప్టెన్ చేశారు. వాడి పేరేంటి అమ్మ, మిచెల్ మార్ష్ క్యాప్టెన్ చేశారు. మిచెల్ మార్ష్ గారిని క్యాప్టెన్ చేసినప్పుడే వాళ్ళు ఫస్ట్ ఓడిపోయారు. సెకండ్ ఎప్పుడు ఓడిపోయారు అంటే మిచెల్ మార్ష్ నా కరెక్ట్ రిసోర్సెస్ ఇవ్వలే అని చెప్పి తొక్కలో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రెండోసారి ఓడిపోయారు. ఈ టిమ్ పెయిన్ మిచెల్ మార్ష్ ఇద్దరు సోది క్యాప్టెన్. వాళ్ళు ఎప్పుడైతే నిజమైన క్యాప్టెన్ ఎప్పుడు నువ్వేంద్ర ఎట్లా అంటున్నావు? ఏం పెట్టుకుంటున్నావు నోట్లా? కాదు ప్లీజ్, సారీ మేము ఏమైనా తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి. చిన్నపిల్లలు సోది కొడుతుంటారు, అఫెన్సివ్ గా మాకు స్ట్రైక్స్ అవన్నీ వేయకండి. కావాలంటే అదే బూతులు కావాలంటే స్నేహితుకి డిఎం చేయండి, మాకేం రెస్పాన్సిబిలిటీ కాదు. కాదు నిజంగా బట్ దే నెవర్ క్రైడ్ యాక్చువల్లీ. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ లాంటి క్యాప్టెన్ వచ్చిండు, దే వర్ లైక్ సెకండ్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ కప్, బట్ దే నెవర్ క్రైడ్. ఓకే మేము ట్రై చేస్తున్నాం, మాకు ప్లాన్ ఉంది, వర్కౌట్ కాలేదు, వీల్ కీప్ ట్రైయింగ్ అన్నాడు. ఐపీఎల్ అదే చెప్పిండు, ఎప్పుడైనా అదే చెప్పిండు. ఏ గుడ్ క్యాప్టెన్ అదే చెప్తాడు. యా దట్స్ ద ప్రాబ్లం కదా, అట్లా చెప్పకూడదు. దట్స్ నాట్ గుడ్ వే టు ప్రెజెంట్ లీడర్షిప్. అక్కడ టీమ్ తప్పుగా ప్రెజెంట్ చేస్తున్నా. నేను ఆస్ట్రేలియాలో మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు కదా అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్.
మిచ్ మార్ష్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. దెర్ ఇస్ నో అదర్ టీమ్ టు బీట్ లైక్ ఇండియా ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ద వరల్డ్, సో వీల్ బి ఫుల్లీ ప్రిపేర్డ్ అని. చూసాం కదా ఏమైంది. మళ్ళీ దోస్ ఆర్ ఫైనల్ లైక్ తర్వాత స్టేట్మెంట్స్, వాళ్ళు ఎప్పుడు ఇచ్చే స్టేట్మెంట్స్ అవి. కానీ వాళ్ళ టీమ్ ని నాకు రిసోర్సెస్ రాలేదు ఇవన్నీ చెప్పడం, ఇట్స్ నాట్ గ్రేట్ క్యాప్టెన్సీ. యు ఆర్ వరల్డ్ కప్ లో నువ్వు అయిపోయిన వచ్చినావు, తర్వాత అయిపోయింది ఇంకా. ఆల్మోస్ట్ వన్స్ దే లాస్ట్ టు ఆఫ్ఘనిస్తాన్ కదా, ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటా, వీల్ సారీ వన్స్ దే లాస్ట్ టు ఆఫ్ఘనిస్తాన్, మిచ్ మార్ష్ అంటుండే దే హావ్ టు ఫుల్లీ ట్రస్ట్ బంగ్లాదేశ్ నౌ ఆన్ గివింగ్ us the victory to go through. ఏమైంది, విక్టరీ రాలే, ఏం రాలే, టోర్నమెంట్ బయట పాయే. బంగ్లాదేశ్ వీసా కూడా రాలే. దట్స్ పాయింట్లెస్ లే. ఇంకా వాళ్ళు లేరు, మనం సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడుకుందాం ఇంకా. అసలు వేస్ట్. ఓకే సౌత్ ఆఫ్రికా ఏం లేదు అన్ఫార్చునేట్లీ. బట్ సాయి తేజ మనకి పాయింట్స్ ఇస్తాడు. అరే రిత్విక్ మనము నెక్స్ట్ లింక్ తో జంప్ అవుదాం. జంప్ అయిన వెంటనే విల్ కంటిన్యూ డిస్కషన్. వన్ ఈ లింక్ తో ఐ విల్ బి గోయింగ్. నేను ఆఫీస్ లో టైం అయిపోయింది, మొత్తం వీడియో ఉన్నా కూడా మళ్ళీ సూపర్ స్టిషన్ మళ్ళీ దెబ్బతింటది, సో మధ్యలో వెళ్ళిపోతున్నా. అది హీరోలు ఎప్పుడు అలా వచ్చి పోతారనమాట. మళ్ళీ మనం ట్రోఫీ సెలబ్రేషన్ చేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో ట్రోఫీ సెలబ్రేషన్. ఇట్ వాజ్ ఫన్. కప్పు గెలిచినాక మాట్లాడదాం. కప్పు గెలిచినాక అనౌన్స్మెంట్ వీడియో కలుద్దాం. ఓకే సో అక్కడ లింక్ అయిపోయింది. లింక్ అయిపోయినందుకు నెక్స్ట్ లింక్ లోకి షిఫ్ట్ అయ్యాము. ఓకే మై థ్రెట్ మై థ్రెట్ ఫర్ ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఇస్ 2 people. 2 people మ్యాన్, ఇద్దరు మనుషులు. ఎవరు? నేను మంచి పేర్లు చెప్తా. ఒకటి డేవిడ్ మిల్లర్, రెండో డేవిడ్ మిల్లర్. ఓకే, ఎందుకు డేవిడ్ మిల్లర్ మ్యాన్ వాడు పాపం, వాడు అందరు చోక్ అవుతారు, వాడు ఒక్కడే చోక్ అవ్వడు. వాడు చోక్ ఏడుతుందంటే ఫస్ట్ బాల్ చోకే వెళ్ళిపోతాడు. వాడు 2-3 బాల్. డేవిడ్ మిల్లర్ గురించి నేను ఎక్కడో చదువుతుండే, ఎక్కడో డేల్సీ చెప్తుండే అనుకుంటా. అగేన్స్ట్ మీకు గుర్తుందా అన్న, అగేన్స్ట్ ఆస్ట్రేలియా 100 కొట్టాడు. దే వర్ 59-4. ఇంకా నెదర్లాండ్స్ తో కూడా లైక్ అంటే ఆల్మోస్ట్ రన్ బాల్ 50 కొట్టాడు. బట్ హీఈస్ ఆల్వేస్ ద గై హూ పుట్స్ కంట్రీ ఫస్ట్ than anyone else. See, what he's the go-to player in pressure situations. But to be honest, South Africa ఎప్పుడు చోక్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఇస్తుంది, మమ్మల్ని చోక్ చేయండి అని చెప్పి. కానీ డేవిడ్ మిల్లర్ ఛాన్స్ ఇవ్వడు, మనమే ఛాన్స్ తీసుకోవాలి. టు బి హానెస్ట్, దే వోంట్ గివ్ us అంతే. ఇంకో థ్రెట్ ఉందన్న. I have one more threat. Bartman, Otniel Bartman. That guy is a good bowler. He won't come into playing 11. I think they're going with Shamsi. There's no they follow 5 bowlers, 6 batsmen. Shamsi ఉంటాడు కాబట్టి ఆడుంటాడు. And yeah, Miller is the reason why South Africa is in finals actually. Miller is the one reason South Africa is in finals today. They tried to choke against Nepal. Miller against got it up again. ఇంకేదో మ్యాచ్ లో కూడా మిల్లరే కొడతాడు. నెదర్లాండ్స్ అన్న. నెదర్లాండ్స్ 12-4 ఇన్ నెదర్లాండ్స్ మిల్లరే కదా. They tried their best to be South Africa. Miller didn't let them be. Ante. Yeah, but Miller won't perform in major matches. అంటే వాడు ప్రెషర్ సిచ్యువేషన్స్ లో ఆడతాడు. మేజర్ మ్యాచెస్ ఆడతాడు. హోప్ఫుల్లీ హౌ టు పుట్ ఇట్ అంటే, అన్లైక్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు చోక్ అవుతారు. when you expect them to win they don't. బట్ మిల్లర్ అట్లా కాదు. మిల్లర్ అవుట్ అయితే అవుట్ అయిపోతాడు. బ్యాడ్ షాట్ ఆడో ఏదో షాట్ అయితే డజంట్ చోక్ టు ద ప్రెషర్. He plays bad shots, he gets out. He plays good shot, he stays there. వీళ్ళు అట్లా కాదు. వీళ్ళు అసలు కండిషన్స్ అన్ని వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటాయి, మ్యాచ్ గెలుస్తున్నారు అనుకునే టైంలో వెళ్ళి రివర్స్ చేసి వస్తారు. వీళ్ళు ఏదో సంథింగ్ స్ట్రెయిన్ చేస్తారు. మిల్లర్స్ గేమ్ ఇస్ డేంజరస్ ఇనఫ్. అండ్ హీఈస్ ద రీజన్ ఈవెన్ గుజరాత్ టైటన్స్ వన్ దేర్ కప్. To be honest, definitely. So he was the only finisher for them. He mixes both caution and aggression well. Yeah, he does that well. He calculates his risk very well. Pressure situation 10-20 అనే ఫేజ్ లో బాగా ఆడతాడు. 10-20, 12-20 వెరీ గుడ్. I'll tell you, Vishal anna, Abhinav kuda, the most turning point of the game will be between 10-20 overs in South Africa's innings. That is the time when Miller will come in. What I'm thinking, that's why I'm saying Kuldeep versus Miller
Yeah. will be the Kuldeep matchup to versus look for. Miller or Akshar versus Miller will be a good battle. One Yeah. second, one second. అక్షర్ వర్సెస్ Krishna మిల్లర్ ని నిన్న మన కొట్టేస్తాడు వాడు. Gopal, by any stats about Miller or anybody else? Interesting stats. గుడ్ స్టాట్స్. KG bro, I just Miller. want to know about this stat. What are our face to face with South Africa? What is the stat of face to face in T20s? T20s, head to head, India are ahead like out of 26, India won 14 and South Africa won only 11. Okay. And India are ahead, and in World Cup when they faced, India won out of 6, India won 4 and South Africa won 2. So India are Hence proved cup mande. What is the India stats never of lost. what are the No stats of Miller, Miller no by? So Stokers. David Miller. Miller One Miller second, stats? I'll say. I'll say. చెప్పిండుగా Chep. ఇందాకనే చెప్పిండుగా 430 అరే రన్స్. yeah, Miller 430 versus runs and Kuldeep, 44 1 44 out, average. 10 Huh? average. 10 average. 44. 10 No, average. No, strike rate overall 100 on the 44 T20 average. recent. This नहीं था आगरा. KG भाई बोलो. Bolo. Overall, I am saying that whenever head-to-head India versus Miller versus India, then he scored in 20 matches 430 plus runs, and overall his average is 44. Strike That's rate. what I'm saying. Strike rate? సూపర్. Strike rate around 130 plus. 130 is a good strike rate. Yes. 130 is a good strike rate. Yes, With 130 this is a good strike rate. Yeah, because tomorrow's pitch I'm telling you, అది మంచి కర్ణ pitch. కఠోరమైన రెడ్ సాయిల్ అది. రెడ్ సాయిల్. Red soil. నువ్వు అంటున్నావు Red soil. కరెక్ట్. రెడ్ సాయిల్ కర్ణ కఠోరమైన రెడ్ సాయిల్ అది. క్రాక్స్ పడతాయి. క్రాక్స్ పడ్డప్పుడు ఏంటి అని అంటే బౌలింగ్ సెకండ్ వచ్చే ఇది బౌలింగ్ ఫస్ట్ చేసేటోళ్ళు అంటే చేస్ చేసే టీం ఏదైతే ఉంటుందో వాళ్ళకి చాలా థ్రెట్స్ ఉంటాయి. Crumble. సో విన్ టాస్ అండ్ బ్యాట్ ఫస్ట్. రేపు 3 Crack ఓవర్స్ లో ఉంటుంది. సౌత్ ఆఫ్రికా 30 కొట్టాలి. కాకపోతే బుమ్రా 2 ఓవర్స్ వేసి 10 రన్స్ ఇస్తాడు. మనం విన్ అవుతాం. పడుకుందాం ఇక. క్రాక్ ఉంటుంది, కాకపోతే అది సన్నీ ఉండాలి. సన్నీగా ఉండాలి. అది ఎట్లుంటుందో తెలియదు. సన్నీగా ఉండాలి. రేపు క్లౌడీ ఉందన్న. ఫోర్కాస్ట్ ఎప్పుడు సన్నీగా ఉండాలి. 89 ఉంది. I think it's cloudy. ఫ్లాట్ Okay. ఉంటుంది, కాకపోతే అది ఓవర్కాస్ట్ కండిషన్స్. క్రాక్ ఉండదు. ఓకే. సో నౌ ఒకవేళ ఎండ లేకపోతే స్లో కాదు పిచ్. స్లోగా అంటే స్లోగా అది కూడా కాదు, కొంచెం వర్షం పడే ఛాన్స్, ఎక్స్ట్రా బౌన్స్ వస్తుంది. ఎక్స్ట్రా బౌన్స్ యా అయినా ఫైనల్స్ కాబట్టి టాస్ విన్ అయితే బ్యాటింగ్ తీసుకుంటారు ఎవరైనా. యా. సో నౌ ఇంకో విషయము, నౌ లెట్స్ జంప్ ఇన్ టు ది ఫైనల్ సెగ్మెంట్. సో ఫర్ ద లాస్ట్ టైమ్ ఇన్ దిస్ టోర్నమెంట్, హూ ఇస్ యువర్ బెట్? నీ 100 రూపీస్ ఎవరి మీద పెడతావు? అండ్ యువర్ 2 bold predictions. నౌ లెటర్ స్టార్ట్. కొంచెం ఇన్ఆర్గానిక్ గా స్టార్ట్ చేస్తున్నాం. కేజీ, యువర్ 100 రూపీస్ బెట్ అండ్ 2 predictions ఆల్ టుగెదర్. 100 rupees bet on Surya Kumar Yadav, because Surya Kumar Yadav, when he faced last time against South Africa, he scored 100 century, and he has a brilliant average of 68 against South Africa. So 100 rupees bet will be on Sky. First prediction will be Arshdeep Singh taking at least 3 wickets, because against South Africa in overall head to head he took 8 wickets in 5 matches. And my second prediction is Kuldeep Yadav getting 4 wickets, because Kuldeep Yadav has a dangerous record in whenever he bowls second. He took 5 wickets in 1 matches against South Africa, if you can remember, 1 match. So overall 2 matches, Kuldeep has a 6 wickets against South Africa. So my second prediction is going with the stat. I am saying that Kuldeep will get 4 wickets tomorrow. Fantastic. Rohit? 100 rupees, I will stick with Surya Kumar Yadav. And bold predictions, Rohit Sharma will stay in power play. He will cross power play 50-60. Second prediction, Hardik Pandya 2 wickets. Okay. Sushantana? నేను నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ చెప్తా. ఓకే. స్నేహిత్? 100 rupees, Akshar Patel. 100 rupees on Akshar Patel. Very good. బాపు. Sky 50. Next, Bumrah taking 3 wickets. Very good. అన్నా చెప్పండి నెక్స్ట్. నేనేనా? నువ్వే. నేనున్నా. నేను చెప్తలే అన్న, ఆగు. నువ్వు చెప్పు. ఎలాగో చెప్తాను. నేను చెప్తాను. నేను చెప్తాను. క్వింటన్ డికాక్
నెక్స్ట్ డేవిడ్ మిల్లర్, సెకండ్ లేదన్న థర్డ్ ఏమో వచ్చి రేపు సౌత్ ఆఫ్రికా లూజింగ్ మ్యాచ్, అంతే కదా. రేపు రేపు ఇండియన్ గెలిపించేది బుమ్రా ఒక్కడే. వెరీ గుడ్. సో చేజింగ్ అయితే ఆ 4 ఓవర్స్ డెత్ లో 2 ఓవర్స్ మొత్తం మార్చేస్తాడు. మిల్లర్ ఉంటాడా, స్టబ్స్ ఉంటాడా, క్లసిన్ ఉంటాడా, వాళ్ళ ఇష్టం. స్టబ్స్ కి మనోడు కుల్దీప్ తెలియదు, సో కుల్దీప్ కంటే మనోడు 10 runs కంటే ఎక్కువ. ఎందుకు వాళ్ళు ఢిల్లీలో ఆడిల్లుగా ఇద్దరు. అదే కదా. వాడు సో బాగా కొడతాడు ఆ స్టబ్స్. ప్రాక్టీస్ చేస్తుంటారు. మనం 3 overs 18 కుల్దీప్ డిఫెండ్ చేయాలన్నా బుమ్రా చేసేస్తాడు. సో మొత్తం హర్షదీప్ హోప్స్ అక్కడక్కడ మొత్తం చెలకిస్తాడేమో బుమ్రానే. అని డిఫెండ్ చేస్తాడు. ఆగు స్నేహితు అని హర్దీప్ డెత్ చెప్పని. బౌలింగ్ లో ఆగు, ఫుల్ స్నేహిత్ టాస్ నీది వేస్తుండు. అయిపోయిందిగా. హర్దీప్ డెత్ బౌలింగ్ వేయలేడు, ఫుల్ టాస్ వేసేస్తాడు. వైడ్ ఓన్లీ యార్కర్స్ బుమ్రానే. యార్కర్స్ వేద్దాం అనుకుంటే అవి వైడ్ అవుతాయి. యా, బుమ్రానే మనల్ని గెలిపియాలి రేపు. లేదంటే సౌత్ ఆఫ్రికా సేమ్ ఆఫ్ఘనిస్తాన్ అవుట్ అయినాడు, 60 కాల్ అవుట్, 60-70 కాల్ అవుట్ అవుతారు. మనకి మళ్ళీ ఒక కేక్ వాక్, బోరింగ్ మ్యాచ్. సో అంతా రకరకాలుగా చెప్పాడు కానీ ఓకే, ఇప్పుడైనా చెప్పండి అనే. My 100 rupees, what not everything, all my properties on Virat Kohli tomorrow. ప్రాపర్టీ ఎన్ని ఉన్నాయన్న? All my property. అన్న ఇది మీ రిషికొండ వదిన బీచ్, గారికి ఇది చెప్పకండి. యూట్యూబ్ రిషికొండ వీడియోలో బీచ్, చెప్పుకోండి. వదిన గారికి మా చెప్పకండి జగన్ ఇవన్నీ. ప్యాలెస్ కూడా ఇస్తాను. ఐటీ జగనన్న ప్యాలెస్ ఏమైనా ఉందా? ఓకే 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 డైవర్ట్ చేస్తున్నాం. ఓకే ఓకే, 100 rupees ఆన్ ఐ విరాట్ వాంట్ కోహ్లీ. ఆల్ మై ప్రాపర్టీస్ ఆన్ విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఇప్పటి వరకు చోక్ అయితే వచ్చిండు. మేబీ నాకు తెలిసి ఫైనల్స్ లో వాట్ ఈస్ విరాట్ కోహ్లీ అని చూపిస్తాడేమో. అండ్ దిస్ ఈస్ హిస్ డ్రీమ్ టు విన్ ది వరల్డ్ కప్ ఐసీసీ ఛాంపియన్షిప్. What not everything. My second prediction, Rohit Sharma 50 and ఇంకోటి నాకు తెలిసి హర్షదీప్ 3 wickets ఇస్తాడు. ఓకే, ఐ హ్యావ్ రీజన్ ఫర్ దట్. ఎందుకంటే చెప్పు. ఎందుకంటే బూమ్రా దగ్గరికి వచ్చేసరికి బ్యాట్స్మెన్స్ అందరూ కాషియస్ గా ఆడతారు. సో దే విల్ రెస్పెక్ట్ బూమ్రా అండ్ దే గో ఫర్ ఫ్రీ షాట్స్ ఇన్ హర్షదీప్ ఓవర్ సో దట్ హర్షదీప్ కి వికెట్స్ రావచ్చు. ఓకే, రే స్నేహితులు ఏదో చెప్దాం అనుకున్నా, చెప్పు. ఏం లేదు, అది సాటర్డే బ్రో డిస్క్రైబ్ చేద్దాం అనుకుంటా. ఓకే, అతడు ఓకే. మూల అవన్నీ బుమ్రాని ఇప్పుడు హెడ్ వద్దు, ఒక్కడే కొట్టిండి ఇప్పటి వరకు అని చెప్తావారా? ఆ ఎన్నొద్దు, అతడు పాయింట్ సుమోసిన్ వద్దు అంతే, వద్దు పాయింట్ ఏం లేదు. వద్దు వద్దు. సారీ, రిత్విక్ ఏం చెప్పు ఏమంటుండు? స్నేహితు అయిపోయి తర్వాత చెప్తా. ఎందుకన్నా అప్పటిది అయిపోయింది, వాడు చెప్పేశాడు కదా. ఆహా, వాడేమో అంటుండు. వాడేమో అంటుండే. చెప్పు చెప్పురా. వేరే ఏం లేదు. వేరే కాదు, అదే చెప్పు. చెప్పరా. వేరే అయినా చెప్పు, పర్లేదు. వద్దు పర్సన్స్ అయిపోయింది. అయినా చెప్పురా, ఏం కాదు. కమాన్ రా, స్పీక్ అవుట్ రా. చెప్పరా. సరే నేనే చెప్తున్నా, స్పీక్ అవుట్ చెప్పే. లేదు, సాటర్డే బ్రో చెప్పింది. అతడు మూవీలో సుమోసిన్ ఉంటది కదా, అక్కడ కాకపోతే ఇక్కడ, ఇక్కడ కాకపోతే అక్కడ, అదే ఇక్కడే ఉంది అంతే. ఓకే, అంటే నేను రెండు ప్రిడిక్షన్ కదా. ఒకటి అయితే బుమ్రా గెలిపిస్తాడు, రెండోది 1 side మ్యాచ్, అంతే. ఏదన్నా ఒకటి. అదే అదే అంతే అదే. నేనా 4 సుమోలు పెట్టాం అక్కడ. ఓకే రిత్విక్, కమాన్. ఓకే, 100. నేను నా ఫస్ట్ ప్రిడిక్షన్ ఏంటంటే ఆర్ మై 100 rupees వుడ్ బి ఆన్ రోహిత్ శర్మ. అంటే లాస్ట్ 2 matches లో పర్ఫార్మ్ చేశాడు, సో ఎక్స్పెక్ట్ హిమ్ టు పర్ఫార్మ్ వెల్. అంటే ఐ కెన్ సీ ఫ్రస్ట్రేషన్ ఇన్ ఎవ్రీ షాట్ హీ ఈస్ హిట్టింగ్. అంటే నాకు అట్లా అనిపించింది. ఈవెన్ ఆస్ట్రేలియాతో కూడా, అంటే ద వే హీ ఈస్ ప్లేయింగ్, గివింగ్ అస్ గుడ్ స్టార్ట్స్, and he has the zeal to win a World Cup, and I think that is one thing which is required from all the other team members to support him. My first bold prediction would be Virat Kohli and Rohit Sharma will hit a century partnership, and second one would be, even though it'll be a close match, ante it'll be a close match, that is what I'm saying. I don't know whose side it will be on. I'm being very biased here, but it is going to be a close match towards the end. ఓకే, And India or South Africa will give a good fight. ఓకే. విస్కేనా రే చెప్పురా మళ్ళీ నేను చెప్పరా. ఫీల్డింగ్ ప్లీజ్, ఫర్ గాడ్ సేక్. ఫీల్డింగ్ ఏమైందిరా? ఏమైందిరా?
దయ్యం పట్టిందా? ఏంది ఫీల్డింగ్? ఏం ఫీల్డింగ్? లాస్ట్ టైం వరల్డ్ కప్ లో చూసినాం కుంపాకపోతే. ఓహో, మన ఏంది ఫీల్డింగ్ రా? మన మన ఫీల్డింగ్ ఫీల్డింగ్ మాకర్ చెప్పు, మా మాకరం ఇప్పటివరకు క్యాచ్ బాగా చేస్తాడు. పడతాడా? ఇండియా ఫీల్డింగ్ అంటున్నాను. ఓ ఇండియా బ్యాట్స్ ఓకే. ఫస్ట్ చేయకూడదా? లేదు డిపెండ్ చేసినప్పుడు ఎప్పుడైనా ఫీల్డింగ్ బాగా చేయాలి లాస్ట్. నాకు అదే కావాలి. ఫీలింగ్ బాగా చేస్తారు కదరా. చేస్తారులే చేస్తారు. చేస్తారులే చేయాలి, భయపెట్టకండి కరెక్ట్ కరెక్ట్. పిల్లండి, చేయాలి భయపెట్టకండి, చేయాలి చేస్తారులేరా, ఆల్రెడీ చేస్తారులే సార్. భయపడుతున్నాడు. ఆల్రెడీ భయపడుతున్నాడు. చలో విశాలన్న. పాపం గాడ్ షేక్ అంటుండు, ఏమేమంటుండు, ఎందుకు అట్లా చేస్తున్నావు అన్ని? ఓకే, 100 rupees ఆన్ విరాట్ కోహ్లీ దిస్ టైం. ఫైనల్స్ లో విరాట్ కోహ్లీ మీద ఇద్దాం. 100 పెట్టి 100 పెట్టబుద్ధి కావట్లేదు. 50 rupees విరాట్ కోహ్లీ మీద పెట్టి 50 శివం అవన్నీ దుబే మీద దొబ్బవు, పెడతా. అవన్నీ దొబ్బవు. ఆ, విరాట్ కోహ్లీ మీద 100. ఎలా సవాల్ అంటే అంటే హట్కే పెట్టాలి, అయితే వచ్చినట్టు అయితే పెట్టాలి. అరే ఫైనల్స్ లో 10 members అంత భారం మోయగలిగిన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, సో విరాట్ కోహ్లీ మీదే పెడదాం. Okay. సో Yes, యా yes, విల్ జస్ట్ yes. హోప్ఫుల్లీ విల్ గెట్ దిస్ ఫైనల్స్ డన్. Hmm. మార్కో యాన్సన్ ఈక్వల్ గా ట్యాకిల్ చేస్తూనే పవర్ ప్లే యూజ్ చేసుకుంటే బెటర్ గా ఉంటది. అండ్ యా ఐ డోంట్ సీ లైక్ రబాడా వీళ్ళందరినీ హ్యాండిల్ చేయగలిగిన కేపబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్ కూడా విరాట్ కోహ్లీ. పేస్ అంటున్నాం బట్ హీస్ గుడ్ అగేన్స్ట్ దెమ్. సో మై 100 ఆన్ దెమ్, on him. Then first prediction will be Bumrah will be taking both the openers, South African openers. Quinton de Kock early wicket, Bumrah handle చేయగలుగుతాడు. And my second unexpected prediction is Shivam Dube will get a 50 tomorrow. బౌలింగ్ లోనా? I expected this Bowling coming. లోనా, I batting లోనా? expected this coming. బ్యాటింగ్ లో వాళ్ళ స్పిన్నర్స్ ఇద్దరిని హ్యాండిల్ బౌలింగ్ చేస్తారు. గాడికి ఎలాగెవర్లే బాల్. అన్నా, బౌలింగ్ లో వాడికి బౌలింగ్ Okay. ఇవ్వాల్సి వచ్చింది అంటేనే మనం మనం ఓడిపోయారు. అయిపోయింది అక్కడే మనం చోక్ అయిపోయినట్టు. మ్యాచ్ అదే మన ఓడిపోయినట్టు చోక్. కాదురా, వాడికి బౌలింగ్ ఇస్తున్నాం అంటే మ్యాచ్ ఎప్పుడో గెలిచేసాం, టైం పాస్ చేస్తున్నట్టు. అదే కదా. నేనైతే సెకండ్ అవునవును, ఆప్షన్ అనుకుంటున్నాను. విరాట్ కోహ్లీది ఏదో టైం పాస్ కి ఇవ్వడమే, ఇంకా అంతే. ఆ వచ్చాడు సీరియస్ కదా ఉన్నప్పుడు వాడికి. వాడికి ఇచ్చే అవసరం లేదు. అదే. నేను సీరియస్ గా ఉన్నప్పుడు వాడికంటే నేను విరాట్ కోహ్లీకే ఇస్తాను. ఎగ్జాక్ట్లీ. ఆడో రెండు అవసరం ఉంది ఒక ఓవర్, వికెట్లు సడన్ గా ఎవరికైనా ఇంజురీ అయింది, ఒక ఓవర్ వేయాల్సి వచ్చిందంటే విరాట్ కోహ్లీకి ఇచ్చుకుంటా. ఎగ్జాక్ట్లీ. బౌలింగ్ సో అదే విస్కీ సో అన్నట్టు ఈ it has- వీడియో చూస్తున్న మీరు కూడా కింద కామెంట్స్ లో మీ bold నేను predictions చెప్పనిరా, నేను కూడా చెప్పాలరా. అదే కదా, అరే, అభినవన్న కూడా చెప్తా. నన్ను హోస్ట్ ఉండరా నేను. చి, చి, చి. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. అలానే మా అభినవ్ అన్న గారి నెంబర్ తీసుకొని ఇది కట్. మీ రెజ్యూమ్లు, పెట్టండి. బయోడేటాలు దేనికి? అన్ని పెట్టండి, ప్యానల్ లోకి వస్తారు. ఇవన్నీ వద్దు, పాయింట్ కి వస్తాను నేనే. వద్దు. ఆ, వచ్చే ఓకే. వద్దు చెప్పన్న. 10 minutes వీడియో కాల్ వచ్చాయి. 100 రూపీస్, వాయిస్ చాటింగ్ 50 రూపీస్. రామచ్చ దాదా చెప్పు, చెప్పు. చెప్పండి. వదిలేయండి. చెప్పన్నా, అరే, చెప్పన్నా. ప్లీజ్ చెప్పు, వదిలేయండి. ఓకే. ఓకే. సో మై 100 rupees bet is on Bumrah. Bumrah will be the difference between us winning or losing. He will be the difference, to be honest. So prediction number 1, Arshdeep will take Quinton de Kock. Punt catch. ఓకే. Punt catch. Arshdeep will take Quinton de Kock. Prediction number ఓల్డ్ 2. బ్రో, ఏదన్నా పర్లేదు, అవుట్ చేయాలి అంతే. Old. ఫస్ట్ లో అవుట్ చేయాలి. ఓల్డ్ అది. రెండో ప్రిడిక్షన్ ఏంటి అని అంటే, కప్ ఎత్తిన తర్వాత విరాట్ కోహ్లీ కప్ అంటే విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మ కప్ ఇస్తాడు అనమాట, అండ్ విరాట్ కోహ్లీ ద్రావిడ్ కి ఇస్తాడు. అది ప్రిడిక్షన్. సూపర్. మంచి ప్రిడిక్షన్ కదా. ఓకే, ఇప్పుడే మన Excellent. టాక్టిక్స్ అండ్ మ్యాచ్అప్స్ అట. పేసర్స్ హ్యావ్ మోర్ సక్సెస్ దెన్ స్పిన్నర్స్ ఇన్ బార్బడోస్. Left arm orthodox of Akshar Patel and Ravindra Jadeja might prove useful against de Kock and Markram, who have been dismissed by their bowling variety 7 times combined in T20s. Kuldeep has also success against de Kock, having dismissed him twice in 20 deliveries. Arjun matches up against the opener as well. ఓకే, మీకు ఒక క్రేజీ చెప్పనా? With 3 Yeah, dismissals in yeah. 32 deliveries, Hardik Pandya had success against his former Gujarat Titans teammate David Miller. ఓకే, Have నేను attempted చెప్పనా? his wicket 4 Umpires for times. tomorrow's match. ఆగాగు. క్రిస్ గ్యాఫ్లీ, రిచర్డ్ ఎరింగన్, టీవీ అంపైర్ రిచర్డ్ కెటన్బరో. Kettenborg, yeah. ఇందుకు వస్తాడు రైట్ ఒకసారి. ఆడ వచ్చాడంటే పెద్ద తలకాయ నొప్పి రా బాబు. మాటికి ఇడెంట్రీ ఏంట్రా. అదే కదన్నా, అంటే ఎందుకు చేస్తారన్నా. ఇంకో మ్యాచ్అప్ బై బై బై.
will be the key upfront for first time finalist as he accounted for Rohit Sharma and Virat Kohli 4 times each in T20s, with two openers having strike rates of 118 and 106. రేపు ఆడు 50 కొడతాడులే. అదే అదే కాదు Rabada Suryakumar strike rate 185 against Rabada. ले ఒక్క నిమిషము మనం కృష్ణ గోపాల్ భాయ్ उसको क्यों लाते भाई उसको क्रिस साइड फुल पे ऐड इन फुल इन वेरिएंट రిచర్డ్ కెటల్ रिचर्ड केटलवुड यस उसको क्यों लाते भाई उसको क्यों लाते उसको बेस्ट एम्पायर है ఎందుకే ఫైనల్ లో పెట్టిండు. ఎలైట్ అంపైర్స్ उसको क्यों लाते बोलो भाई प्लीज అన్న పిచ్ గురించి ఏదో వచ్చింది బయట చదువుతున్నా the pitch for the finals, pitch number 4, it has seen 2 previous games, England versus Scotland, which is a washout, Namibia versus Oman, which went to a super over after a low scoring affair. There is limited information that can be drawn from these matches, especially on a smaller ground. This raises obvious questions. Can Indian spinners handle the conditions? Having been accustomed to smaller grounds in the IPL, they should be. But then this is the World Cup. But then this is a World Cup final. Another point to note is how Indian batsmen handle the fast bowlers and how they pair up against left-handers to take on South Africa spinners. Okay, in Kote. But Dravid said they will try to control the controllables. It is all about guys getting and ensuring physical, mentally, tactically we're ready for the game. Those things we can control. That we are fresh, we have looked after our niggles if there are any, and we have done all our tactical preparation and mentally relaxed and excited and looking forward to the game. The coach who will exit the Indian team after the final said it in a tone of pragmatism that has been a hallmark of his tenure. Okay. So, see, 5 rupees పేటిఎం చేద్దాం. రేపు వన్ సైడ్ మ్యాచ్ అయితే నాకు మెసేజ్ చేయండి. కానీ పాయింట్ నెంబర్ 1 రేపు పిచ్ టాస్ ఇస్ క్రూషియల్. yes. అంటే లో స్కోరింగ్ అంటే there is one match which has happened low scoring, so that is also a factor అన్నమాట. I think bat first ఇవేం లేదు బ్యాట్ ఫస్ట్ ఆడుతున్నారు, గెలుస్తున్నారు, ట్రోఫీ ఇస్తున్నారు మనకు. ఓకే మై బర్త్డే మీ బర్త్డే నా బ్రో రేపు? హ్యాపీ బర్త్డే. ఇప్పుడు బర్త్డే నా మీది? హ్యాపీ బర్త్డే టు యు. ఓహో సండే నా మీ బర్త్డే? కాదు సండే. మళ్ళీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థాంక్యూ. ఎక్కడ ఉంది కానీ ఈ అన్నది బర్త్డే టు యూ కాదు కాగా, అన్నది బర్త్డే టు యూ కాదు, హ్యాపీ బర్త్డే. ఎందుకంటే రాత్రి 2 అవుతున్నా కూడా ఫోన్ మాట్లాడుతున్నా అంటే పెళ్ళైనాక హ్యాపీ బర్త్డే టు యూ అన్న. ఏదో ట్రై చేసా పెళ్లి కూడా అయిందిరా. కాదన్నా, పెళ్ళైనాక రాత్రి 2కి ఫోన్ మాట్లాడుతున్నంటే హ్యాపీ బర్త్డే టు యూ అన్న. ఓకే ఇవన్నీ వద్దు కానీ ఓకే సో మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నట్టయితే మధ్యలో ఉన్న కొన్ని విషయాలు మీరు చూడలేదు, అవన్నీ బ్లూపర్స్ అంటారు. అవన్నీ తర్వాత వస్తాయి, అవన్నీ షార్ట్స్ లో వస్తాయి. అవన్నీ ఓన్లీ గాయ్ ఈస్ గుడ్ ఇన్ దిస్ కృష్ణ గోపాల్ who had good stats. Yes, Krishna Gopal is the only good boy in the group. Rest అందరూ అవన్నీ వేరే సన్ రైజర్స్ ఫ్యాన్ రికార్డింగ్ ఆఫ్ చేస్తాం. We all want to go to Calcutta for his marriage. అరే నేను క్లోజ్ చేసేస్తాను, క్లోజ్ చేసిన తర్వాత మాట్లాడదాం. నేను క్లోజ్ చేసేసి ఎవరైనా సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్నారంటే మన సన్ రైజర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. సపోర్ట్ దెం. ఇంకో లింక్ పెడతాం. 4 minutes ఇంకో లింక్ లో మాట్లాడదాం. క్లోజ్ చేసే. ఓకే సో అదే ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా కష్టపడి నన్ను సావదొబ్బి వీడియో చేస్తున్నారు. అందరం చాలా కష్టపడి చాలా డిఫరెంట్ టైమ్ జోన్స్ నుంచి వచ్చి వీడియో చేసాము. మీరు నిజంగా ప్లీజ్ అప్రిషియేట్ us and we appreciate your love for watching each and every video. We deserve a like, you deserve a like from us. It has been a fantastic cup for us and మన కప్ ఇంట్లోకి వస్తే అది ఇంకో గ్లోరిఫైయింగ్ ఫ్యాక్టర్ అవుతుంది, because it is a tribute to our players and our coach Rahul Dravid. He deserves We will at least talk about one it cup. tomorrow after winning the cup. Yes, ఆ కప్ ఒకటి సన్ వచ్చేసింది రైజర్స్ అని ఫ్యాన్స్ అంటే cheer for Makram. అదే సన్ రైజర్స్ ఫ్యాన్స్ కాదు, ఇప్పుడు మేమందరము ఇండియా. సో మేమందరం ఇండియా కాబట్టి మాకు ఇండియానే సపోర్ట్. కాబట్టి ఓకే,
సో ఇప్పుడు ఈ వీడియో క్లోజ్ చేయబోతున్నాము. యాక్సిడెంట్ వార్చేవేందన్న ఇండియాకి సపోర్ట్ ఎవ్రీవన్ చేయడమా? ఎవ్రీవన్ రెడీ ఫర్ మధ్యలో అమెరికన్స్ ఉన్నారు వన్ కదా. సైడెడ్ గేమ్. यस सो कप मादे डिस्कशन बाद में रखेंगे. थैंक यू फॉर యా वाचिंग మా दिस అమెరికా वीडियो. నుంచి మీ ఇండియాకి If కప్ you're watching పంపిస్తున్నాం. it, like, share, and जीतेगा रे subscribe. जीतेगा ఆగు. అమెరికా నుంచి ఇండియాకి కప్ పంపిస్తున్నాం. यस అమెరికా గిఫ్ట్ ఇస్తుంది ఆగు. అమెరికా వెస్ట్ ఇండీస్. థ్యాంక్స్ అలాట్ గైస్, థ్యాంక్స్ అలాట్.